భాగంగా ఆనందపురం మండలం మామిడిలోవ, షొంట్వాం, కడమం, గడిజాల గ్రామాలలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది అని గంటా అన్నారు. పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాలకు పెద్దన్న అన్న నందమూరి తారక రామారావు అని ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారని పద్మనాభం మండలం చిన్నాపురం, నేరల వలస, తునివలస, నర్సాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమాన్ని విస్మరిస్తామని జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్ పేపర్ను ప్రతి ఇంటికి ఇస్తున్నామని వివరించారు. హైయెస్ట్ మెజారిటీ చిన్నాపురం గ్రామం ఇచ్చాను. నేను అంతకుముందు చెప్పిన ఎలక్షన్ అప్పుడు ఏ మండలంలో అయితే ఎక్కువ మెజార్టీ ఇస్తారో ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవాలి, మోడల్ విలేజ్గా చేయాలని చెప్పని ఎలక్షన్ ముందే మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మండలంలో దాదాపు 270-240 ఓట్ల మెజార్టీ ఈ గ్రామానికి విధిస్తే అది మండలంలో అన్ని విలేజ్ల కంటే చిన్నాపురం గ్రామంలో ఎక్కువ వచ్చింది. చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, దీన్ని ఒక మోడల్ విలేజ్ గా చేయాలని చెప్పని ఆ రోజు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఈ గ్రామానికి తీసుకొచ్చి డిపిఓల దగ్గర నుంచి, సిఇఓల దగ్గర నుంచి అందరినీ గ్రామంలో ఏమేమి కావాలి, ఏంటి ఎక్కడ ఉన్నాయి మొత్తం సర్వే చేయించి ఒక పద్ధతి ప్రకారం రోడ్లు కానీ, కాలువలు కానీ, లేకపోతే మిగతా ఈ బిల్డింగ్స్ కానీ అన్ని కూడా